మాత్రం ఎందుకు భయపడుతున్నారు? పైగా ఎంఐఎంకు సపోర్ట్ చేయటానికే అభ్యర్థులను నుంచోబెట్టట్లేదు అనేది ప్రధాన ఆరోపణ. యోయో టీవీ ప్రేక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో పాల్గొన్నటువంటి అందరికి కూడా నమస్కారం. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టలేదు? బీఆర్ఎస్ పార్టీ అంటే వారి పార్టీ వాళ్ళకి సంబంధించిన అంశం. కాంగ్రెస్ పార్టీది మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది, మాకు సంఖ్యాబలం లేదు. ఇంకోటి, ఇది జనరల్ ఎలక్షన్స్ కాదు. ఇంతకుముందు మిత్రుడు ప్రవీణ్ గారు మాట్లాడుతూ మీకు ఓడిపోతామని తెలిసిన దగ్గర మీరు అభ్యర్థులను నిలబెట్టలేదా, ఇప్పుడు ఇక్కడ ఎందుకు నిలబెట్టట్లేదు అని వారు ప్రశ్నిస్తున్నారు. చాలా బాగుంది. అది జనరల్ ఎలక్షన్స్, ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసేటువంటిది. ఈ లోకల్ బాడీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి వాళ్ళు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. దీంట్లో సంఖ్యాబలం లేకుండా పోటీ చేయడం వల్ల ఇతర పార్టీల యొక్క వాళ్ళను ప్రేరేపించడానికో వాళ్ళ దగ్గర నుంచి పార్టీని చీల్చడానికో దాని వరకు అక్కరొచ్చేదే తప్ప దీనివల్ల డైరెక్ట్గా మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. ఇది అయితే ఎంఐఎం పార్టీకి పొత్తులుగా ఉన్నారు అంటే మేము ఏది ఉన్నా మా స్టాండ్ ఓపెన్గా ఉంది. మొన్న ఏదైతే ఎమ్మెల్యే ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మేము వారి సహకారం తీసుకున్నాం, ఓపెన్గానే తీసుకున్నాం. దాంట్లో ఏమి దాపరికం లేదు. 7 ఎమ్మెల్యేలు మాకు వాళ్ళు ఓటు వేసిండ్రు. వాళ్ళు దానికి మేము ప్రతిఫలంగా ఇది ఇస్తున్నాము అదేని కాదు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కూడా అందరూ మా పార్టీ వాళ్ళు కారు, వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మేయర్తో సహా అధికారం వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితమై ఈ పార్టీకి వచ్చిండ్రు. వారిని నియంత్రించేటువంటి పూర్తి విప్పు జారీ చేసే అధికారం కానీ హక్కు కానీ కూడా మాకు లేదు. కాబట్టి వారు ఏదైతే వాళ్ళు వచ్చిండ్రో మీ ఇష్టానుసారం ఓటు వేసుకోండి అని చెప్పి హైకమాండ్ వాళ్ళకు సూచన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అవుతుంది. ఇంకోటి, అక్కడ క్లియర్గా విజయం కనబడుతుంది. ఎంఐఎం అభ్యర్థి విజయం అనేది క్లియర్గా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎందుకు కాంటెస్ట్ చేస్తుందంటే వాళ్ళ ఇక్కడ రాజకీయ కోణం వ్యూహం ఉంది. ఇది హిందూ మతానికి ఇక్కడ ఠేకేదారుల మేమే అని వాళ్ళు బ్యానర్లు పెట్టినామని వారే చెప్పిండ్రు. ఇప్పుడు స్పష్టంగా ఒక్క కార్పొరేటరు ఇంటి ముందు బ్యానర్ పెట్టి నువ్వు హిందువు అయితే హిందూ అభ్యర్థికి ఓటేయని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు అసలు దీని మీద కేసు పెట్టాల్సిన అంశం. మతం పేరు మీద ఎట్లా అడుగుతారు మీరు ఓటు? ఇది ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు పలాని మతంకు మీరు సంబంధించిన ఓటుతో గెలిచింది కాబట్టి ఏమని అడిగేటువంటి రాజ్యాంగ నిబద్ధత లేదు కదా. ఎట్లా అడుగుతారు మీరు? కార్పొరేట్ ఇంటి ముందు పోయి మీరు బ్యానర్ పెట్టడం ఏంది? అసలు ఈ ఎన్నికలకు లోకల్ బాడీ ఎన్నికల ఎమ్మెల్సీలు జరిగేటువంటి దానికి బ్యానర్లు పెట్టడం ఏం సంస్కృతి? అసలు బ్యానర్లు పెట్టడం ఎలక్షన్ కోడ్ ప్రకారం లేదు. అది ఎట్లా పెట్టిండ్రు అసలు? ఇవన్నీ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్లో వస్తాయి. సరే, తర్వాత పరిణామాలు ఎవరో ఒకళ్ళు దాని మీద లీగల్గా పోతారు, అవన్నీ జరుగుతాయి. కేవలం భారతీయ జనతా పార్టీ రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల లోపల వాళ్ళ యొక్క ప్రాబల్యం పెంచుకోవడం కోసం మతతత్వాన్ని రెచ్చగొట్టి దీన్ని ఏదో విధంగా మాకు అనుకూలంగా కలుసుకునేటువంటి ప్రయత్నంగా భాగంగా పోటీ చేస్తున్నటువంటి ఎన్నికే తప్ప గెలవమన్న సంగతి వాళ్ళకు స్పష్టంగా తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్లకు తెలుసు. కాకపోతే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ మీద వాళ్ళ అస్తిత్వాన్ని పెంచుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి దీనిపై సీరియస్గా చూడాల్సినటువంటి అంశం కాదు. కేవలం ఒక లోకల్ బాడీ అసెంబ్లీ వాళ్ళు సంబంధించినటువంటి ఎన్నిక. బలం లేని వాళ్ళని చేయలేదు, మీకు బలం ఉంది అనుకున్నారు, మీరు చేసిండ్రు. ఎవరైనా వేస్తే చూడండి మీరు, అంతవరకే. కానీ వేరే పార్టీ నువ్వెందుకు పెట్టలేనటువంటి నైతికంగా లేదు. మీరు ఎన్ని చోట్ల కాంటాక్ట్ చేయలేదు. ఎంఐఎం తోటి చీకటి ఒప్పందం పెట్టుకొని రాజకీయం చేస్తుంది మీరు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో గెలుస్తుంది అనుకుంటే అక్కడ పోవడం, ఎంఐఎం తోటి చీకటి ఒప్పందం చేసి వాళ్ళతోటి పోటీ పెట్టించి మహారాష్ట్ర ఎన్నికల ప్రభావాన్ని కానీ చాలా ఎన్నికల్లో గత 10-12 సంవత్సరాలుగా ఎంఐఎం తోటి చీకటి ఒప్పందం మీకున్నది. మాకే ఉంటే ఓపెన్గా ఉంటాం, లేకపోతే దూరం ఉంటాం. కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి చీకటి ఒప్పందాలు ఉండవు. ఉంటే స్పష్టంగానే ఉంటాయి. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీతోటి ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ ఉంది, తర్వాత బీఆర్ఎస్ తోటి ఉంది, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సయోధ్యతోటి ఉంటున్నారు. అభివృద్ధి వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు, అభివృద్ధి చేయడమే ఇంటెన్షన్ తోటి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సయోధ్యతోటి ఉంటుంది అంతవరకు. కానీ దీంట్లో ఎలాంటి మాకు ఇది లేదు. కాంటెస్ట్ చేయకపోవడం అనేది పెద్ద నేరము కాదు, అవసరం లేదు. మా అక్కడ స్పష్టత లేదు, చేయలేదు. జనరల్ ఎలక్షన్ అయితే కాంటెస్ట్ చేస్తుంటే ఒక కార్పొరేట్ ఎన్నికల్లో కార్పొరేషన్లో కార్పొరేటర్ని వాళ్ళకు వదిలిపెట్టిన ఆ ప్రాంతాలు అంటే అది ఏదైనా సీక్రెట్ అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. ఇక్కడ మాకు స్పష్టంగా లేనే లేదు. అక్కడ మేము కాంటెస్ట్ చేయడం వల్ల మాత్రం మాకేముంది, హైదరాబాద్ సిటీలో ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్స్ పెట్టడానికి కూడా ఇక్కడ మాకు లేదు సంఖ్యాబలం. ఉంటే ఇంత బీఆర్ఎస్ పార్టీకే ఎమ్మెల్యేస్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళకి సంఖ్యాబలం ఉంది, వాళ్ళు ఎందుకు చేయలే అని అడిగితే అర్థం ఉంది. మాకైతే లేదు కదా. వాళ్ళకి
అంచేత మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే.